ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. ఏంటి? నాకు విడాకులు కావాలి. విడాకులా? మీ దంపతులు ఇద్దరు డోర్లు ఓపెన్ చేసి గుమ్మం దాటి రాగానే మీరు అవాక్కైపోయేంత బాగుంటుందిరా ఇల్లు. పక్కనే దేవుడి గది రెడీగా ఉంటుంది. ఇద్దరు కలిసి దండం పెట్టుకుంటే ఇంకంతా శుభమే అనుకోండి. నానా, నీకున్న కోపాన్ని చిరాకుని అమ్మాయి మీద చూపించుకో. పాపం రాది, అమాయకురాలు, దాన్ని బాగా చూసుకో. అల్లుడి గారికి ఎప్పుడు ముక్కు మీద కోపం ఉంటుందంట, కాస్త చూసుకో మరి. నేను కోపిస్తున్నా? నాకు అసలు కోపమే రాదు తెలుసా. అసలు రాదు. మా చెల్లి చాలా మంచిదిరా బావా. మీ ఆయన చాలా మంచోడిలా ఉన్నాడే. ఇద్దరు ఎప్పుడు కలిసి ఏ గొడవ లేకుండా హ్యాపీగా ఉండండి. మీకు నిజంగానే విడాకులు కావాలా? కావాలి. అంటే నేను ఇంట్లో విడాకులకు ముందే ఈ బనేన్లు లుంగీలతో తిరుగుతూ ఉంటాను. మీకు ఇబ్బంది ఉండదు కదా? మీకు నచ్చిన బట్టలు మీరు వేసుకోండి, నాకు నచ్చినట్టు నేను నైటీ వేసుకుంటాను. అయినా ఎవరిష్టం వాళ్ళదిలేండి. పెళ్ళి చేసేయండి. 2 years కాదండి, 2 రోజులు. కుదరదు. ఎందుకు? ఎందుకు? కలిసి పెళ్లి చేసుకోవడం చూశాను కానీ ఇతడు నచ్చి విడిపోవడం నా 30 ఏళ్ళ సర్వీస్లో ఇప్పుడే అమ్మ చూస్తున్నా. అసలు నేనేం చేస్తున్నానో, ఏం చేద్దాం అనుకుంటున్నానో నాకు అస్సలు ఏమీ అర్థం కావట్లేదు. నాకు విడాకులు కావాలి అని అడిగాను కదా. ప్లీజ్, నువ్వు ఇలాంటివి ఎన్ని చేసినా నేనైతే నీకు దగ్గర అవ్వను. సరే, మాకు అర్థమైంది. విడాకులు తీసుకోండి. మీరు తీసుకునే నిర్ణయం మిమ్మల్ని ఎప్పటికీ బాధ పెట్టకుండా చూసుకోండి. మీకు నిజంగా నా నుంచి విడాకులు కావాలా? నాకు లైఫ్లో సక్సెస్ అవ్వాలనుంది. దానికి విడాకులు తీసుకోవడం తప్ప వేరే దారి లేదు. నాన్న రాము, ప్రేమించడం చాలా ఈజీరా, కానీ ప్రేమించబడమే కష్టం. ప్రతిసారి వస్తావు, ఒక క్షణం బాగానే ఉంటావు, మరు క్షణం నేనెవరో తెలియనట్టే బిహేవ్ చేస్తావు. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నీకే తెలియదు బాగి. హలో, నన్ను బయటికి తీసుకెళ్తారా? తీసుకెళ్తాను. బయటికి తీసుకెళ్ళమని అడుగుతుందా? సారీ బస్, సారీ సార్. బయటికి వెళ్దామంట ఎగ్జైట్మెంట్లో.